కృష్ణార్పణం. ఆగండి హరిదాసుగా నేను బియ్యం తెస్తాను. కృష్ణార్పణం. ఆగండి హరిదాసు గారు నేను బియ్యం తెస్తాను. కృష్ణార్పణం. ఏంటో హరిదాసు గారు కృష్ణార్పణని అన్నిసార్లు అంటున్నారు. అదేమైనా మంత్రమా? నేను దాన్ని రోజు పట్టిస్తాను. కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. సరే అయితే వెళ్ళండి. అమ్మో అపచారం అపచారం, ఇంతటి ఘోరమా? ఏమైంది పంతులు గారు? చూడండి, నా ప్రియమైన కృష్ణుడి ముందు ఇంతటి ఘోరం జరిగింది. అమ్మో మేం కాదు. మరెవరు? ఏమో. సరే వెళ్ళండి. కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఓ అపచారం అపచారం, ఇంతటి ఘోరమా? ఏమైంది పంతులు గారు? చూడండి, నా ప్రియమైన కృష్ణుడి ముందు మళ్ళీ ఇంతటి అపచారం జరిగింది. మీరేనా ఇదంతా చేసింది? మేం కాదు. ఆగండి, ఇప్పుడు ఊరంతా చూసొస్తాం. సరే వెళ్ళండి. అమ్మో అపచారం అపచారం, ఏమైంది పంతులు గారు? చూడండి, నా ప్రియమైన కృష్ణుడి ముందు ఇంతటి ఘోరమా? అమ్మో మేం కాదు. మరెవరు? ఆగండి, ఇప్పుడే ఊరంతా చూసొస్తాం. సరే వెళ్ళండి. దివి అక్కడే ఉంది, ఎల్లండా. ఏం చేస్తున్నావు తులసి? ఏముంది, ఇప్పుడే అన్నం తిందామని కూర అనుకుంటున్నా. ఏం కూర? సొరకాయ కూర. నువ్వు రోజు చెత్త ఎక్కడ వేస్తావు? ఏముంది, అక్కడ గుమ్మం ముందేస్తా. చూపిద్దా? నేను ఇక్కడ వేసిన చెత్త ఏమైంది? నేను పంతుల దగ్గర తీసుకెళ్ళాలి. ఇదిగోండి పంతులు గారు, తిని. నువ్వేనా ఈ చెత్త అంతా ఇక్కడ వేసింది? అమ్మో నాకేమీ తెలియదు. నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు పంతులు గారు. మన కళ్ళతో చూసాము. అయితే నిన్ను ఇప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్లి ఫిర్యాదు చేపియాలి. ఆగండి. ఎక్కడికి? రాజుగారి దగ్గరికి. ఎందుకు? న్యాయం కోసం. ఆడండి, రాజుగారిని కలిసి వస్తా. రాజుగారు, మేము కలడానికి ఎవరో వచ్చారు. ఎందుకు? న్యాయం కోసం. సరే, వాళ్ళు ప్రవేశపెట్టండి. ప్రణామాలు మహారాజా.
చేస్తాను. ప్రణామాలు మహారాజా. నేను జగన్నాథపురంలో కృష్ణుడి గుడిలో పూజలు చేస్తాను. నేను కృష్ణుడి భక్తుని. ఈమె గత 2 రోజుల నుంచి నా కృష్ణుడి గుడిలో మొత్తం చెత్త అంతా ఇక్కడే పోస్తుంది. ఏంటి ఇతను చెప్పేది నిజమేనా? అమ్మో నాకేమీ తెలియదు మహారాజా. మేము కళ్ళతో చూసాము తినే. నువ్వు అందరూ ఇలా అంటున్నారు, నువ్వు నిజం చెప్తావా చెప్పవా? నాకు నిజంగా తెలియదు మహారాజా. బొట్టురా ఇట్రా. ఏంటి మహారాజా? ఇతనిని వెంటనే చెరసాలలో బంధించండి. సరే మహారాజా. బట్టుడు తీసుకెళ్ళి. ధన్యవాదాలు మహారాజా. ఓ బొట్టురా ఇట్రా. ఏంటి మహారాజా? తనని అలా వదిలేక తన మీద ఒక కన్ను వేసి ఉంచు. సరే మహారాజా. ఆ దేవుడికి ఏ నమ్మకం తెలియదు, ఏమీ తెలియదు. నన్ను ఇలా ఎందుకు బంధించారు? ఆ దేవుడికి ఏ నమ్మకం తెలియదు, ఏమీ తెలియదు. నన్ను ఇలా ఎందుకు బంధించారు? అన్నం తిను. నాకొద్దు. ఇదేంటి కృష్ణుడిలా వెనక్కి తిరిగిపోయాడు? అమ్మో విచిత్రంగా ఉంది. సర్లేరే తిప్పుదాము. అమ్మో అమ్మయ్యా, కృష్ణుడిని వెనక్కి తిప్పేశాం. సరేలే, ఇంకా గుడి తలుపులు మూసేద్దాము. అన్నం తిను. నాకొద్దు. రాగానే నిర్బంధిస్తారు. వద్దులే, తింటాను. కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. ఇదేంటి, నేను రాత్రి అన్నము మంచినీళ్ళు పెట్టకుండానే ఈ వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి? అబ్బా, సర్లేలే తీసేద్దాము. కృష్ణార్పణం కృష్ణార్పణం. ఏంటి, మొన్నేమో కృష్ణుడు వెనక్కి తిరిగాడు, నిన్నేమో మంచినీళ్ళు అన్నం వచ్చినాయి, ఇవాళేమో గుడి తలుపులు తెచ్చుకోవట్లేదు. ఇదేంటో విచిత్రంగా ఉంది. రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రణామాలు మహారాజా. మొన్నేమో నా కృష్ణుడి గుడిలో కృష్ణుడు తిరిగాడు, నిన్నేమో మంచినీళ్ళు అన్నం వచ్చినాయి, ఇవాళేమో కృష్ణుడి గుడి తలుపులు తెరుచుకోవట్లేదు. ఇదేంటో విచిత్రంగా ఉంది. ఆ తులసి చేసి ఉండిద్ది ఇదంతా. ఓ బొట్టురా ఇట్రా. ఏంటి మహారాజా? ఆ తులసి ఏం చేస్తుంది? ఏదో మంత్రాలు మహారాజా. మంత్రాలు చదువుతుందా? తన వెంటనే ప్రవేశపెట్టు. ఏం తులసి, అయ్యో మంత్రాలు చదువుతున్నావు అంటావా? నేనా? నాకు అసలు మంత్రాలే రావు. నేను కళ్ళతో చూసి మహారాజా. ఏంటి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నిజం చెప్తావా చెప్పవా? పొట్టకు వస్తే ఒక్క అక్షరం ముక్క రాదు, ఇంకా అంత పెద్ద మంత్రాలు వచ్చి నాకు. మహారాజా, నేను అన్ని పెట్టేటప్పుడు చూసాను మహారాజా. నువ్వు నిజం చెప్తావా చెప్పవా? నాకు నిజంగా ఏమీ తెలియదు మహారాజా. బడురా, తన వెంటనే 50 గాఢ దెబ్బలు కొట్టండి. డాక్టర్, మేము ఈ డైలాగ్స్ రివర్స్ చేస్తాం. కృష్ణుడి మీద కొరత దెబ్బలున్నాయి. అదేంటి, అదే అసాధ్యం. బడురా ఒకసారి ఆగు. తులసి, నీకు దెబ్బలేం తగలటం లేదా? మీరు నన్ను కొట్టారా? నాకు అసలు కొడుతున్నట్టే తెలియదు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? కృష్ణార్పణం. కృష్ణార్పణమా? అదంత పెద్ద మంత్రమో తెలుసా? నువ్వు చేసే పనులన్నీ ఆ కృష్ణుడి ముందుకు వెళ్తాయి. అవునా? అది చాలా శక్తిమైన మంత్రం.
నాన్నగారు అవును. నేను నాకు తెలియకుండా అంత అపచారం చేశానా? సరే, నిన్ను ఇవాళ విడుదల చేస్తున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయక. సరే మహారాజా. ధన్యవాదాలు మహారాజా. అమ్మో, నాకు తెలియకుండా ఇంత అపచారం చేశానా? కృష్ణుడా, నాకు తెలియకుండా చాలా అపచారం చేశాను. నీకు నేను చాలా అంటే చాలా ఘోరం చేశాను. నీకు